హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్కి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఏ విధంగా వాడాలనేది క్లారిటీ రావట్లా. ఎవ్రీ స్టూడెంట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ని ఓపెన్ చేసుకోండి. ఇట్ ఈస్ అన్ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్. మీరు మీ ప్రొఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుంది మేడం అంటే, ప్రొఫైల్ ఓపెన్ చేయండి, డైలీ ఒక పోస్ట్ పెట్టండి. కన్సిస్టెన్సీగా డైలీ ఒక పోస్ట్ పెట్టండి లింక్డ్ఇన్లో. లింక్డ్ఇన్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. లింక్డ్ఇన్ ఈజ్ ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ ఆర్ ఈజ్ ఫర్ స్కిల్స్. ఒక సబ్జెక్ట్ గురించి కానీ స్కిల్స్ గురించి కానీ కంపల్సరీగా మీరు లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. డైలీ కాలేజ్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజ్లో ఉంటారు కదా, ఎన్నో అవర్స్ ఎన్నో క్లాసెస్ వింటూ ఉంటారు కదా. ఒక్క క్లాస్లో కొత్త పాయింట్ నేర్చుకోరా? ఏదన్నా ఒక కొత్త పాయింట్, రీసెంట్ టెక్నాలజీ పరంగా కానీ, లేదు మార్కెట్లో ఎక్కువగా రన్ అవుతుంది కానీ, ఈ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగానే అనుకుందాం. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరంగానే అంటే చాట్‌జీపీటీకి ఇస్తే అది మీకు ఒక పిక్చర్ ఇస్తుంది. పిక్చర్ జనరేట్ చేయమంటే పిక్చర్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేస్తే ఆ పిక్చర్ని మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పెట్టి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ రాసి పోస్ట్ చేయండి. హ్యాష్ ట్యాగ్లు ప్రాపర్గా ఇవ్వండి. ఇలా మీరు డైలీ కన్సిస్టెన్సీగా చేస్తే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మంచి గ్రోత్కి వెళ్తుంది. హెచ్ఆర్సే మిమ్మల్ని వచ్చి కనెక్ట్ అవుతారు. బికాజ్ యు ఆర్ పోస్టింగ్ ఆన్ సబ్జెక్ట్. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీరు పోస్ట్ చేస్తుంది ఒక సబ్జెక్ట్ మీద. మీరేమి ఎంటర్టైన్మెంట్ రీల్స్ చేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ పోస్టులు పెట్టట్లేదు. మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే వాడికి ఫుల్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది తెలిసిపోయింది. హెచ్ఆర్సే వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ట్రస్ట్ మీ. ఇఫ్ యూ మెయింటైన్ దిస్ కన్సిస్టెన్సీ, ఇఫ్ యూ ఆర్ బిల్డ్ యువర్ ప్రొఫైల్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే, యూ విల్ గెట్ ఏ కాల్ ఫ్రమ్ హెచ్ఆర్. హెచ్ఆర్స్ అనే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. నువ్వు చేయాల్సింది ఏంటి? ఒక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడమో, యూట్యూబ్లో వీడియోస్ చూడడమో కాదు. చూడు, నేర్చుకో, బట్ నువ్వు పోస్ట్ చేయాల్సింది నువ్వు పోస్ట్ చేయి. ఒక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా నువ్వు వాడుతున్నావా లేదా? ఇన్ కేస్ వాడకపోతే కామెంట్ చేయి. ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయి. నీ స్కిల్స్ నువ్వు బిల్డ్ చేసుకో. ఓకే, ఎస్పెషల్లీ ఇది బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు చేయండి. డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ స్టార్ట్ చేయండి. మీ ప్రొఫైల్స్, మీ విజిబిలిటీ మీరే పెంచుకోవాలి. చిన్న ఏజ్లోనే సీఈఓ అయిపోయాడు. ఎందుకు అయిపోతాడు సీఈఓ? బికాస్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ పర్టికులర్ ఫీల్డ్. ఒక అతను చిన్న ఏజ్లోనే ఒక కంపెనీ సీఈఓ ఎలా అయిపోతున్నాడు అని అంటే, వాడు మీలాగా 6 సబ్జెక్ట్స్ 11 సబ్జెక్ట్స్ చేత్తో పట్టుకొని కూర్చోలా. సింగిల్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానిలో మంచి ఎక్స్పర్ట్ అయిపోవాలనుకుంటున్నాడు. అంత ఎక్స్పర్ట్ అయిపోవాలనుకుంటున్నాడు కాబట్టే ఆ పర్టికులర్ ఫీల్డ్లో తన చిన్న ఏజ్లోనే సీఈఓ అయిపోతున్నాడు. స్టార్ట్ యువర్ సెల్ఫ్. స్టార్ట్ చేయండి. మీ కెరీర్ని మీరే స్టార్ట్ చేయండి. మంచిగా మీ విజిబిలిటీ పెంచుకోండి. మంచి కంపెనీలో జాబ్ తెచ్చుకోండి. విషింగ్ ఆల్ సక్సెస్.